తిరుపతి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇప్పుడు ఒకే ఒక దిక్కు మా చిన్నాన్న ఆయన కూడా చంపేశారని ప్లేటు ఫిరాయించాడు. తెల్లవారింది, పేపర్ వచ్చింది, నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి ఒక ముఖ్యమంత్రి పైనే అపవాదు వేశారు. ఏం జమ్మల్లో జ్ఞాపకం ఉందా లేదా? కోర్టుకు పోయి ఎవరు మాట్లాడకూడదని ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. దానివల్ల ఎలక్షన్లో సానుభూతి కూడా వచ్చింది. మీరు కూడా అనుకున్నారు పాపం అని. నేను మోసపోయా, మీరు పాపం అనుకున్నారు, కానీ కొంపలు కూలాయి. అవునా కాదా అని అడుగుతున్నా. మళ్ళీ మళ్ళీ మోసం చేస్తే నేను మోసపోవాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న చిత్తూరు జిల్లాకు వచ్చారు. మామిడి రైతులు ఇబ్బందులున్నాయి. పక్కన కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది. వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. నేను ఒకటే ఆలోచించాను, నా రైతు ఇబ్బందుల్లో ఉంటే ఎక్కడున్నా సరే నా రైతును ఆదుకోవాలని టన్నుకు 12,000 రూపాయలు చేసి ఫ్యాక్టరీని 8,000 రూపాయలు ఇమ్మని నేను 4,000 రూపాయలు ఒక టన్నుకి ఇచ్చి ఎంత బండి ఇస్తే అంత కొంటామని ముందుకెళ్ళాం. నేను కొంటా ఉంటే ఈయన పరామర్శకు వచ్చి వాళ్ళ నాయకుడు ఒక అతను 6 ట్రాక్టర్ల మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి బలవంతంగా ఒక 4 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి పులివెందల రాజకీయం చేసి ఆ రైతులు అబో దిబో నా మామిడికాయలు నువ్వు తీసుకుపోతున్నావు ఏంటంటే లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీద పోసేశారు. మీకు ఈ రౌడీజం కావాలనా? ఏం తమ్ముళ్ళు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు ఈ తిరుపతిలో కూడా రౌడీలుంటే రౌడీల గుండెల్లో నిద్రపోయి ఈ తిరుపతిని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఐదేళ్లు మనకు స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా నవ్వు ముఖంతో ఉన్నారా అని అడుగుతున్నా. ఈరోజు స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఎన్డీఏ ప్రభుత్వం, అది తెలుగుదేశం ప్రభుత్వం. చెప్పింది చేస్తాం. సూపర్ 6 చెప్పాం, నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ. మా పిల్లల్ని చదువుకోవాలని చెప్పాను, తల్లికి వందనం ఇస్తానని చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి చేసిన పార్టీ ఎన్డీఏ. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. పింఛను పెంచుతానని నేను చెప్పాను. అంత మునుపు వాళ్ళు కూడా చెప్పారు. పింఛను ఎప్పుడు పెంచారు? నెల 250 రూపాయలు. 5 ఏళ్లు పట్టింది. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకేసారి ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్లు ఇచ్చానా లేదా? 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నా. మానవత్వం ఉండే పార్టీ ఎన్డీఏ. మాటలు చెప్పే పార్టీ. ఏం తమ్ముళ్ళు, పేదల మీద అభిమానం ఉండే పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ, సంక్షేమాన్ని మీకు అందించే పార్టీ. నేను కష్టపడతా, నా ప్రజల్ని సుఖపెడతా. మా ఆడబిడ్డలు నేనే దీపం పెట్టా.
వీళ్ళు వచ్చి దీపం ఆర్పేశారు. మళ్ళీ నేను వస్తానే 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తున్నా. అన్న క్యాంటీన్ 5 రూపాయలకి ఎవరైనా పనికొస్తే ఇబ్బంది లేకుండా 5 రూపాయలకు అన్న క్యాంటీన్లో భోంచేసి హ్యాపీగా ఇంటికి పోయే పరిస్థితి. అన్నా క్యాంటీన్లో మూసేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మళ్ళీ పెట్టానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 207 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో పెడతాను. ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానాన్ని ప్రవేశపెట్టారు. నేను 2003లో ప్రాణదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మొన్ననే దేవాలయాల నిర్మాణానికి దానం చేయమని పిలిపించా. నా ఉద్దేశం ఒకటి, వెంకటేశ్వర స్వామి భక్తుని నేను. చిన్నప్పటి నుంచి ఆయన తలుచుకుంటూ పెరిగాను. నా సమస్యలన్నీ ఆయనకి చెప్పేసి నేను ముందుకు పోతూ వచ్చా. తిరుగులేని విజయం వచ్చిందంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే. నాకు ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, రాయలసీమకు నీళ్లు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హంద్రి నీవా, నగరి గాలేరు, తెలుగు గంగ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుపతికి తెలుగు నీళ్లు తెచ్చింది ఎవరయ్యా అని అడుగుతున్నా. తెలుగు గంగ ద్వారా నీళ్లు తిరుపతి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ పక్కనే రోడ్డు ఉంది, ఎవరేశారు రోడ్డు అని అడుగుతున్నా. గరుడ వారధి ఎవరు తీసుకొచ్చారని మిమ్మల్ని అడుగుతున్నా. గరుడ వారధి ఇక్కడి నుంచి నేను అలిపిరి దాకా తీసుకపోతే ఈ దుర్మార్గులు అది కూడా ఇష్టం లేకుండా మధ్యలో ఆపేసే పరిస్థితికి వచ్చారు. అవిలాల చెరువుని బ్యూటిఫికేషన్ పెడితే దాన్ని ఆపేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మీకు మొన్నే చూశారు, ఒక సంవత్సరంలో 3850 కోట్ల రూపాయలు అందరి నీవా మీద పెట్టి 550 కిలోమీటర్ల విస్తరణ చేసి నీళ్లు రిలీజ్ చేశా. చెప్పిన మాట ప్రకారం కుప్పం వరకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడే హామీ ఇస్తున్నాం, మల్లెమడుగు ప్రాజెక్టు రావాలి, బాలాజీ రిజర్వాయర్ రావాలి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి హంద్రి నీవా నీళ్లు వస్తాయి. మంగళంపేట దగ్గర నుంచి భీమవరం దగ్గర ఒక చెరువు ఉంది, మూలపేట చెరువు ఒకటి ఉంది. ఆ చెరువుకు నీళ్లు తీసుకొచ్చి కళ్యాణ్ డ్యాముకు తీసుకొచ్చి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాద చెంతాలకి తిరుపతికి నీళ్లు అందరి నీవా వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ తీసుకొచ్చి ఆ నీళ్లు కూడా బాలాజీ రిజర్వాయర్ గలపతా. ఇక్కడి నుంచి అరణ్యార్ ప్రాజెక్టుగా నీళ్లు వెళ్తాయి. మధ్యలో వేణుగోపాల్ సాగర్ వస్తుంది, ఇంకొక రిజర్వాయర్ వస్తుంది. ఇవన్నీ పూర్తి చేసి నేను పుట్టిన ఈ జిల్లాకి ఇవన్నీ సాధించి నా రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అభివృద్ధి చేస్తున్నాను, ఇండస్ట్రీ తీసుకొస్తున్నా. తమ్ముళ్ళు 1 ఇయర్ అయింది, 10 లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకి ఎంఓయూలు చేశాం. 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి.
నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పాను. మీకు హామీ ఇస్తున్నా, ఆగస్టు 20 లోపల డిఎస్సి పూర్తవుతుంది. అది ఇచ్చే బాధ్యత ఇప్పటికే అయిపోయిందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది అవుతానే ఇంకొక పక్క చదువుకున్న పిల్లల్ని తల్లిదండ్రులపైన ఆధారపడకుండా మీకు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యోగాలు కూడా కల్పిస్తా. రైతుకి అన్నదాత సుఖీభవ కేంద్రం ఎప్పుడు ఇస్తే అప్పుడు వాళ్ళ అకౌంట్లో మన వాటా కూడా డబ్బులు వేస్తా. ఇంకో పక్క ఆడబిడ్డలందరికీ శుభవార్త, ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, దిక్కుదోచని పరిస్థితి, అనుభవం నాలాంటి వాడికి తల తిరిగే పరిస్థితి. కానీ నాలో మాత్రం ఏ మాత్రం కూడా ఎన్నిక్కి పోను. ముందు చూపు తప్ప పక్క చూపు ఎప్పుడూ ఉండదు, దొంగ చూపు ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను కష్టపడేది మీకోసరం, ఈ రాష్ట్ర ప్రజల కోసరం. నేను ఒక మాట చెప్పాను, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం మా ప్రజలకు పంచుతానని ఆ రోజే చెప్పానని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఇంకొక వినూత్నమైన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను. 2029కి పేదరికం లేని సమాజం నా ఆశయం. నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసరం కాదు, సంపద సృష్టించాలి. దానికి కొంతమంది వ్యక్తులు కావాలి. కానీ నా కష్టం ఈ పేదవాళ్ళ కష్టాలు తీరాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. దానికోసమే కష్టపడుతున్నా. అందుకే P4 కింద ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టారు. ఆగస్టు 15 లోపల మార్గదర్శి బంగారు కుటుంబాలు, హై నెట్వర్త్ ఉండే ఇండివిజువల్స్ 10% తీసుకొని కింద నుండే 20%కు మ్యాప్ చేసి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీకు నూతనమైన ఆలోచనలు ఇచ్చి అవసరమైతే ఖర్చుకు కావాలంటే 10 రూపాయలు ఖర్చు పెట్టి మీ ఆదాయాన్ని పెంచుతూ మీ జీవన ప్రమాణాలు